సో, చాలా వరకి ఈ జనరేషన్‌లో ఫేస్ గ్లో కోసం చాలా క్రీమ్స్ యూజ్ చేస్తూ ఆ! ఉన్నారు. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఏజ్‌లో క్రీమ్స్ యూజ్ చేయొచ్చు. ఫ్యూచర్‌లో ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? రైట్. ఇది బేసిక్‌గా 3 రకాల ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేస్తున్నారనమాట. ఒకటి టెంపరరీ మేకప్‌లు, హ్మ్. లేకపోతే లిప్‌స్టిక్‌లు ఇవన్నీ టెంపరరీ. ఇవి కొంతమంది వాడుతున్నారు. ఇంకోటేంటంటే ఏదన్నా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం. హ్మ్. థర్డ్ పార్ట్ ఏంటంటే సప్లిమెంట్. ఈ సప్లిమెంట్ ఏంటంటే ఏజ్‌ని తగ్గిస్తుంది. ఫాస్ట్‌గా కాకుండా స్కిన్ త్వరగా ఏజ్ అయిపోకుండా కాపాడుతుంది. హ్మ్. ఈ మూడిటి గురించి తెలుసుకోవాలంటే అందరికీ తెలిసిందే. సో, ఎటువంటి పరిస్థితిలో ఈ మేకప్ ఎ ఎ వేసుకోకూడదు. దానివల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది బాడీకి. హ్మ్. ఫేస్‌కి. ఫేస్‌లో ఎగ్జిమా రావడం గానీ, పర్మనెంట్‌గా డ్యామేజ్ అయిపోవడం గానీ ఇవన్నీ ఉంటాయి. అది మంచిది కాదు. హ్మ్. నెక్స్ట్ ఏంటంటే ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెలాస్మా అని ఉంటుంది. అవును. మెలాస్మా అంటే మంగు మచ్చలు. అవును. మంగు మచ్చలకి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. హ్మ్. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. లేకపోతే ఇంకా ఏదన్నా పింపుల్స్ వస్తున్నాయి. దానికి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. హ్మ్. లేకపోతే ఆహ్, రైనోఫైమా అని డిఫరెంట్ డిఫరెంట్ స్కిన్‌కి సంబంధించిన అలర్జీస్ గానీ, లేకపోతే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ గానీ, విటిలిగో వీటన్నిటికి మంచిగా హోమియోపతి వాడి ఈ స్కిన్ డిసీజెస్ అన్ని తగ్గించుకోవచ్చు. హ్మ్. అలోపతిలో కెమికల్స్ ఇవన్నీ అవసరం లేదనమాట. ఏదన్నా డిసీజ్ వస్తే హోమియోపతి వాడడం వల్ల తగ్గిపోతుంది. హ్మ్. ఇంకా థర్డ్‌ది ఏంటంటే స్కిన్ ఏజ్ గాకుండా బాగా గ్లో ఉండాలంటే కొన్ని సప్లిమెంట్స్ ఉన్నాయి. హ్మ్. నంబర్ 1 సప్లిమెంట్ వచ్చి మనకు కొల్లాజెన్. కొల్లాజెన్ తీసుకుంటే ఏమవుతుందంటే ఎలాస్టిసిటీ పోకుండా ముసలి వాళ్ళ స్కిన్‌కి, యంగ్ పిల్లల స్కిన్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఆ ఎలాస్టిసిటీ అవును. పోతుంది. ఆ ఎలాస్టిసిటీ బాగుండాలంటే ఎవ్రీడే కొల్లాజెన్ తీసుకోవాలి. కొల్లాజెన్ ఆహ్, అడల్ట్ అయితే 1 స్పూన్ పర్ డే స్టార్ట్ చేసి 2 మంత్స్, 3 మంత్స్ తర్వాత ఎవ్రీడే 2 స్పూన్స్ కొల్లాజెన్ అనేది తీసుకోవచ్చు. మనకు కమర్షియల్‌గా అవైలబుల్ ఉందన్నమాట. హ్మ్. ఇదొకటి. నెక్స్ట్ చేయాల్సింది వీళ్ళేంటి అంటే మనకు రెటినాల్ సీరమ్ దొరుకుతుంది. ఈ రెటినాల్ సీరమ్ గనక పూసుకుంటే ఏమవుతుందంటే ప్లంప్‌నెస్ చిన్న పిల్లల బుగ్గలు ఎలా ఉంటాయి ప్లంప్‌గా ఉంటాయి. హ్మ్. అలా తయారవ్వడం. అదేవిధంగా ఏవన్నా చిన్న చిన్న మచ్చలు. మరకలుంటే హ్మ్. పోవడము, అదేవిధంగా మడతలుంటే పోవడము, స్కిన్ బాగా ప్లంప్ కావడం. చిన్న పిల్లల స్కిన్ ఎలా ఉంటుందో అలా తయారు కావాలంటే హ్మ్. ఈ రెటినాల్ సీరమ్ వాడాలి. ఈ రెటినాల్ సీరమ్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 1 మంత్ కంప్లీట్‌గా రెటినాల్ వాడాలి. హ్మ్. 1 మంత్ వదిలేసేయాలి. హ్మ్. లేకపోతే 3 మంత్స్ రెటినాల్ వాడి 3 మంత్స్ వాడకుండా అంటే ఆల్టర్‌నేటివ్‌గా చేసుకుంటూ ఉండాలి. హ్మ్. ఈ రెటినాల్ వల్ల ఏమవుతుందంటే కొన్ని కొన్ని ప్రోటీన్స్ మన వేస్ట్ ప్రోటీన్స్ బాడీలో అంటే స్కిన్ పై నుంచి పోకుండా అలానే ఉంటాయి. ఆ ప్రోటీన్స్ వెళ్ళిపోవాలి అంటే ఏంటంటే రెటినాల్ అనేది కొన్ని రోజులు స్టాప్ చేయాలి. హ్మ్. దీంతో పాటు ఇంపార్టెంట్ ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకెక్కడ దొరుకుతాయి? బాగా ఫిష్‌లో గాని, ఫిష్ ఆయిల్‌లో దొరుకుతాయి. మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ క్యాప్సూల్స్ దొరుకుతాయన్నమాట. ఈ 3 సప్లిమెంట్స్ గన వాడితే చిన్న పిల్లల స్కిన్ ఎలా ఉంటుందో ఏజ్ హ్మ్. అయినా గూడా స్కిన్ డ్యామేజ్ గాకుండా చాలా హెల్తీగా ఉంటుంది.